అశోక్ సార్, ఎస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇవాళ మురళీ సార్ యొక్క నివేదికలో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగటివ్స్ కూడా అంతే ఉన్నాయి. ఇక్కడ నివేదికలో కేవలం ఇక్కడ రెండు భాగాలు చేయాలి. విద్య అనేదాన్ని రెండు భాగాలు, ఒకటి అడ్మినిస్ట్రేషన్, ఇంకోటి టీచింగ్. టీచింగ్ గురించి ఎక్కువ అంశాలు చెప్పారు, కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పలేదు. ఇవాళ విద్యాశాఖ మంత్రి అంటే ఎవరు ఉండాలి? విద్య లేనివాడు వింత పశువు, విద్య లేనివాడు విద్యాశాఖ మంత్రి. విద్య లేనివాడు విద్యాశాఖ మంత్రి అయినప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది చెప్పండి? గతంలో పశువు అట్లా అనడం కరెక్ట్ కాదు. అంటే నేను ఏమంటాను సార్, విద్యాశాఖ మంత్రి అంటే కనీసం అవగాహన ఉండాలి. విద్యాశాఖ మంత్రి ఉండాలా ఉండదు చెప్పండి? రేవంత్ రెడ్డికి విద్య మీద ఏ అవగాహన ఉందని విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నాడు. ఒకటి పాయింట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, నేను రెండు పాయింట్ చెప్తున్నా సార్. ఇక్కడ ఒక టీచింగ్ సైడ్ ఒకటి ఉంటే ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఇవాళ ఒక 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే సంవత్సరానికి ఒక సెక్రటరీ మారుతున్నాడు. విద్యాశాఖ సెక్రటరీ మారినప్పుడు విద్యా విధానాలు మారుతాయి కదా. విద్యా సెక్రటరీకి విద్య మీద అవగాహన లేదు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, కానీ ఒక బీఈడి కానీ యూనివర్సిటీ స్థాయిలో చదువుకున్న వాళ్ళు కానీ విద్య మీద అవగాహన లేని వాళ్ళు సెక్రటరీ అవుతారు, విద్య మీద అవగాహన లేని విద్యాశాఖ మంత్రులు అవుతారు, ఎంఈఓలు ఉండరు, డిఓలు ఉండడు. అడ్మినిస్ట్రేషన్ వైపు జీరో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ సర్వనాశనం కాకపోతే ఏం చేస్తుంది? ఈ నివేదికలో కేవలం విద్య మీద నివేదిక ఇచ్చిండా, ప్రభుత్వ పాఠశాల మాత్రమే బాగుపడాలని నివేదికనిచ్చిండా? ఇవాళ రాష్ట్రంలో మొత్తం నడిచేదంతా బట్టి పట్టే విధానం నడుస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ఆంధ్రాకు భజన చేస్తుండు. రేవంత్ రెడ్డికి చేతనైతే చైతన్య నారాయణ అనే విద్యా వ్యవస్థను మొత్తం కూడా రాష్ట్రంలో చైతన్య నారాయణ బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళ పైసలు వాళ్ళకు ముడతాయి. పైసల కోసం పనిచేసినప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఇస్తున్నారు, మా మీడియాకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ గురించి నెగటివ్ ఇవ్వకుండా శ్రీ చైతన్య నారాయణ కంట్రోల్ అయిపోయింది. అది వాళ్ళ వ్యవస్థను మించిపోయినారు. శ్రీ చైతన్య నారాయణ వ్యవస్థను మించిపోయినారు. వ్యవస్థను దాటిపోయినారని చెప్తున్నారు. విద్యాశాఖ సెక్రటరీకి అవగాహన ఉండదు, డివిఓలు ఉండరు, ఎంఈఓలు ఉండరు. ఈ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ బాగా లేకుండా కేవలం టీచింగ్ ఒకటే బాగుండాలా, బడి మాత్రమే బాగుపడాలంటే ఎట్ట సాధ్యం అవుతుంది? పోయినసారి గురుకుల వ్యవస్థ తీసుకొచ్చారు, ఇప్పుడు గురుకుల పనికి రాదు, ఇప్పుడు కొత్త వ్యవస్థ అంటున్నారు. రేపు మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది. గవర్నమెంట్ మానకి వ్యవస్థ బాగాలేదు, ఇంకో వ్యవస్థ అంటే ఎక్కడ పరిగెత్తాలా? విద్యని ఫస్ట్ బాగు చేయడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి, కానీ మొత్తం ఒకేసారి సిస్టాన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తామనే కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదంటున్నా. ఏమంటున్నంటే దీన్ని రెండు విధాలా బాగు చేయండి. మొదటి పాయింట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ని బాగు చేయండి. రెండవది మళ్ళీ ఇక్కడ దాంతో పాటుగా అకాడమిక్ సెక్షన్ బాగు చేయండి. ఇంకోటి ఏంటంటే ఉపాధ్యాయులను కూడా ఇప్పుడు 2 నెలలు సెలవు వస్తుంది, 2 నెలలు మొత్తం ట్రైనింగ్ పెట్టండి. తప్పేంటి? జీతమై తీసుకుంటే ఎండాకాలం సెలవులో జీతమై టీచర్లు తీసుకుంటున్నారు. ఆ 2 నెలల పాటు ఇప్పుడు ఇంగ్లీషు మీద కొంచెం ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు అంటారు, ఆ 2 నెలల పాటు ట్రైనింగ్ పెట్టండి. మొత్తం ట్రైనింగ్ వాడుకొని 2 నెలల పాటు విద్యా వ్యవస్థను బాగా చేసే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఎందుకు తగ్గుతున్నారు అనేది మొదటి పాయింట్. దాని మీదనే మొత్తం నివేదిక అనేది ఉంటుంది. మరి విద్యా వ్యవస్థలో బట్టి పట్టే సిస్టమ్ కొనసాగుతుంది, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అలాంటి వ్యవస్థ పైన నివేదికలో తక్కువగా ఉన్నది. కాబట్టి నేనేమంటున్నాను సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు ముందుగా బాగు చేయండి, విద్యా వ్యవస్థ సగం మారడానికి అవకాశం ఉంది. విద్యాపై నిధులు ఎక్కువ కేటాయించండి. ఏ గవర్నమెంట్ స్కూళ్లలో టాయిలెట్లు ఉండవు, టాయిలెట్లు క్లీన్ చేయడానికి అటెండర్ ఉండరు, అటెండర్ వ్యవస్థను మొత్తం తీసేస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్ పంపాలంటే ఏ విధంగా పంపుతారు? కాబట్టి ఉన్నటువంటి టీచర్లని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని మీరు ఇవాళ కొద్ది స్కూళ్ళలో ఇప్పుడు గురుకుల వ్యవస్థ వచ్చిన తర్వాత జనరల్ స్కూల్ మొత్తం మూతపడడం గల కారణమైంది. ఎందుకంటే ఇలా ఉన్న పిల్లలే అల్లపోయారు, అల్లున్న పిల్లలే ఇల్లపోయారు. అంటే ప్రైవేటు వ్యవస్థను కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయండి. నారాయణ చైతన్యంలో ఎన్సీఆర్టీ రూపొందించే పుస్తకాలు కాకుండా వాళ్ళు సపరేట్ గా పుస్తకాలు రూపొందిస్తున్నారు. విద్యాశాఖ ఎంతవరకు ఎంక్వైరీ చేసి ఆ పుస్తకాలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది? గవర్నమెంట్ స్కూళ్లలో కేవలం 9 to 4 మాత్రం విద్యా బోధన చేస్తే చైతన్య నారాయణలో మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పాఠశాల విద్య నడుస్తుంది. బట్టి పట్టే విధానం నడుస్తుంది. బట్టి పట్టే విధానం కారణంగా తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళకు కేవలం కంప్లీట్ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి దాన్ని కూడా చూడండి. 10th లో మార్కులు చూడడానికి మస్తు మార్కులు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ లో మస్తు మార్కులు ఉండవచ్చు. దాంట్లో బీటెక్ ఎంటెక్ లో ఎంతమంది సీట్లు వస్తున్నాయి, ప్రైవేట్ లో చదివిన వాళ్ళు ఎంతమందికి వస్తున్నాయి, గవర్నమెంట్ చదివితే ఎంతవరకు వస్తున్నాయి, దాన్ని లెక్క చేయండి. అందుకే ప్రైవేట్ ని కట్టడి చేస్తూ ఉపాధ్యాయులను మార్చుకుంటూ ఈ 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని
ఒక సర్వీస్ ఓరియంటెడ్ లో విద్యను చూసే ఒక ప్రయత్నం చేయాలి. వాళ్ళ విద్య అనే సర్వీస్ ఓరియంటెడ్ లో చూడకుండా ఎకానమీ బేస్లో చూస్తున్నారు. తల్లిదండ్రుల మీద విపరీతమైన భారం పడతా ఉంది. ఆ భారాన్ని తగ్గించుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు, ఇవాళ రాష్ట్రంలో 1,00,000 మంది పైన గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. మరి విద్యాశాఖ కమిషన్ లో ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు అని ఉన్నాడా? ఇప్పుడు ఈ 1,12,000 టీచర్లలో కనీసం మంచిగా అద్భుతంగా పాఠశాలను బాగు చేసినటువంటి రాజశేఖర్ సార్ లాంటి వాళ్ళు 20 మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ 120 మంది పిల్లలు పెంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాక మళ్ళీ ఆ స్కూల్ బాగు చేసినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. రాష్ట్రపతి చేతుల మీద ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు కూడా విద్యాశాఖ కమిషన్ లో ఒక్కరికన్నా సభ్యత్వం ఉందా? మరి సభ్యత్వం లేకుండా ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మాదిరిగా మాత్రమే నివేదిక ఉన్నది తప్ప ఇది ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తుల చేత లేరు. ఒక పిఎల్ విశ్వేశ్వరరావు ప్రభుత్వంలో అధికారికంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి ఒక పిఎల్ విశ్వేశ్వరరావు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా విద్యాశాఖలో పనిచేసిన వాళ్ళు కాదు, టీచింగ్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, పిహెచ్డి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ మీద విద్యాశాఖ వాళ్ళే విద్యా కమిషన్ విద్యాశాఖ వాళ్ళు అకాడమిక్స్ వాళ్ళే పనికొస్తారా? వేరే వాళ్ళు పనికిరారా? అంటే విద్యాశాఖ మీద నివేదించిన అకాడమిక్ వాళ్ళు ఉండాలి కదా సార్. మరి ఇప్పుడు రాష్ట్రపతి చేత అవార్డు పొందిన వాళ్ళు కూడా నీకు పనికి రాకపోతే విద్యాశాఖ కమిషనర్ కనపడకపోతే ఎవరు పనికి వస్తారు? మరి ఇప్పుడు ఒక బీడీ వాళ్ళు ఉండాలా, ఎడ్యుకేషన్ ఎంఏ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉండాలి, ఎంతో కొంత అవగాహన ఉండాలి కదా సార్. దాంట్లో టీచింగ్ మెథడాలజీ ప్రకారం కొనసాగాలి కదా. చెప్పండి భరత్ గారు, అశోక్